2025లో విడుదలైన చిత్రాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు. అగ్రనటుడు చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో సత్కరించనున్నారు. ఇక ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు పైడి జయరాజ్ అవార్డు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజాను సినారే అవార్డు వరించింది. స్పెషల్ జ్యూరీ అవార్డులను తమ్మారెడ్డి భరద్వాజ ప్రకటించారు. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికేట్ పొందిన చిత్రాలకు, షార్ట్ ఫిల్మ్లకు ఈ అవార్డులు ప్రకటించారు. మార్చి 19న ఉగాది రోజున ఈ పురస్కారాల ప్రదానం జరగనుంది. డాక్యుమెంట్స్ కి అవార్డ్స్ అన్ని జ్యూరీస్ 2025 గాను ఫైనల్ చేసి ఈరోజు గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది ఫైనల్ లిస్ట్. సో దానికి గాను జ్యూరీ మెంబర్స్, చైర్మన్, ప్రతి జ్యూరీకి చైర్మన్ ఉన్నారు. ఆ చైర్మన్ ముందుగా స్పెషల్ అవార్డ్స్కి చైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ గారు 2025 నేషనల్ అవార్డ్స్ అండ్ స్పెషల్ అవార్డ్స్ వారు అనౌన్స్ చేస్తారు. ఓకేనా? స్పెషల్ అవార్డ్స్ ఫర్ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025. స్పెషల్ అవార్డ్స్ ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ శ్రీ కొనిదెల చిరంజీవి, పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ శ్రీ కమల్ హాసన్, బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డ్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సింగితం శ్రీనివాసరావు గారు, నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డ్ తెలుగు ప్రొడ్యూసర్ శ్రీ చలసాని అశ్విని దత్, ఈఎల్ కాంతారావు అవార్డ్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఆర్టిస్ట్ శ్రీ ఆర్ నారాయణమూర్తి, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డ్ ఫిల్మ్ పర్సనాలిటీ అదర్ దెన్ ఆర్టిస్ట్ తెలుగు సినిమా శ్రీ రమేష్ ప్రసాద్ గారు, సి నారాయణ రెడ్డి ఫిల్మ్ అవార్డ్ పోయట్ రైటర్ ఆఫ్ తెలుగు సినిమా శ్రీ సుద్దాల అశోక్ తేజ, అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ అవార్డ్ ఫిమేల్ సుధా. థ్యాంక్ యూ. సో మిస్ అయితే లిస్ట్ తీసేసుకొని చెక్ చేసుకోండి, మళ్ళీ రాంగ్గా వెళ్ళకూడదు. సో ఈ 8 అవార్డ్స్ స్పెషల్ అవార్డ్స్ చైర్మన్ భరద్వాజ గారు అనౌన్స్ చేశారు. అలాగే ఇప్పుడు డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిలిమ్స్ టీమ్కి చైర్మన్ డైరెక్టర్ విజయ్, షార్ట్ ఫిలిమ్స్ కేటగిరీ అండి. ఫస్ట్ డాక్యుమెంటరీస్తో ఉంటాము. ది ఫస్ట్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం యూనిటీ, ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్, ఫస్ట్ డాక్యుమెంటరీ ఫస్ట్ అవార్డు అనేది. తర్వాత సెకండ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం పేరు కూడా చెప్పాను, చరణ్దాసు శ్రీకాంత్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం తీసుకున్నాను ప్రొడ్యూసర్. అండ్ సెకండ్ డాక్యుమెంటరీ ఫిలిం ది ఫస్ట్ యాక్షన్ హీరో పైడి జయరాజు ప్రస్థానం పొన్నం రవీంద్ర గారు, పొన్నం రవిచంద్ర గారు. థర్డ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం మహామనిషి డాక్టర్ ఏఎస్ రావు, బాలబ్రహ్మచారి పసుపాటి. ఇవి డాక్యుమెంటరీస్ అండి. ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ వద్దాము. ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిలిం వనజీవి రామయ్య, బోసం రవీంద్రనాథ్. సెకండ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం మౌనమేని భాష, రాఘవేంద్ర వర్మ ఇంటితోటి, విశ్వాస్ అన్నంపూడి. అండ్ థర్డ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ సైబర్ స్లేవరీ శ్రీమతి కే వీరమసాయి. అండ్ ఇందులో షార్ట్ ఫిల్మ్స్లో డిప్లొమా మెరిట్ ఒకటి సర్టిఫికేట్ ఒకటి, అది తల్లిదండ్రుల ఆత్మగౌరవం కనపర్తి హనుమంతుడు.
అలాగే ఇంకిద్దరు చైర్మన్లు ఉన్నారు. ఒకటి బుక్స్కు సంబంధించి తనిఖీల భరణి గారు. సో వారు బుక్స్కు సంబంధించి అనౌన్స్ చేస్తారు. బెస్ట్ బుక్ ఆన్ తెలుగు సినిమా silver memento with a cash award of 3 lakhs and commendation certificate to the author. పుస్తకం పేరు శూన్యం నుండి శిఖరాగ్రాలకు. నేమ్ ఆఫ్ ద ఆథర్ సీనియర్ $3 lakhs and commendation. Name of the రెండు 2025లో విడుదలైన చిత్రాలకు గద్దర్ అవార్డులను ప్రకటించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ రిపోర్టర్ సంజయ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సంజయ్, 2025 సంవత్సరానికి సంబంధించిన గద్దర్ అవార్డులను శనివారం ప్రకటించారు. అగ్ర నటుడు చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ప్రకటించారు. అలాగే ప్రముఖ నటుడు కమల్ హాసన్ కి పైడి జయరాజ్ అవార్డు దక్కింది. అలాగే నాగిరెడ్డి చక్రపాణి అవార్డు, అశ్విని దత్ కు ఏఎన్ఆర్ అవార్డు, సీనియర్ నటి యశోదకు ప్రకటించారు. అయితే గేయ రచయిత సుద్దల అశోక్ తేజకు చిన్నారి అవార్డు అయితే వరించింది. స్పెషల్ జ్యూరీ అవార్డులను సమ్మారెడ్డి భరద్వాజ ప్రకటించారు. అయితే 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికేట్ పొందిన చిత్రాలు షార్ట్ ఫిల్మ్స్ కు ఈ అవార్డులను ప్రకటించినట్లయితే నిర్వాహకులు తెలిపారు. ఈ అవార్డులను ప్రధానం ఉగాది, అంటే ఈ సంవత్సరం ఉగాది సందర్భంగా మార్చి 19 జరగనుంది. అయితే ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అయితే ఉత్తమ చిత్రంగా రాజువేట్ రాంపై ఎంపిక కాగా, ద్వితీయ ఉత్తమ చిత్రంగా దండోరా, తృతీయ చిత్రంగా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోలు అయితే నిలిచాయి. అయితే ఇక ఉత్తమ నటుడుగా నాగ చైతన్య జనరల్ సినిమాకు రాగా, ఉత్తమ నటిగా రచనా మందనకు ది గవర్నమెంట్ అవార్డు అందుకున్నారు. అలాగే ఉత్తమ దర్శకుడు శైలు రాజువేట్ రాంపై ఎంపికయ్యారు. అయితే నేషనల్ ఇంటిగ్రేషన్ అంశంపై చూసిన ఉత్తమ చిత్రంగా తండ్రి, ఉత్తమ నేషనల్ మెసేజ్ సినిమాగా కోర్టు సినిమా అయితే వచ్చింది. అయితే ఇంకా డాక్యుమెంటరీ యూనిట్ లో చూసుకుంటే కొన్ని సినిమాలు అయితే ఎంపికయ్యాయి. ఇక సహాయ నటుడిగా చూసుకుంటే శివాజీ, సహాయ నటిగా భూమిక, యూరోపియా రైట్. థ్యాంక్ యూ సంజయ్.